శ్రీ కాళికాదేవి జ్యోతిషాలయం. దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును, పూజలు చేయబడును. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును. తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు చేయబడును. మీరు కోరుకున్న పనులు మూడో వ్యక్తికి తెలియకుండా చేయబడును. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, పెళ్లి, సంతాన సమస్యలు, మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ గోవిందరాజు. ఫోన్ నంబర్ 9398344096. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతం. ఈ రోజున ఖచ్చితంగా కన్యా రాశి జాతకులు ఈ నిజం విని తట్టుకోలేరు. ఏమిటి ఆ నిజం? ఏం జరగబోతుంది? ఎటువంటి ఫలితాలు వీరికి గోచర రీత్యా కలగబోతున్నాయి? అన్ని వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. మధ్యాహ్నం 1:30 దాటాక చంద్రుడు అష్టమ స్థానంలోకి ప్రవేశించి రాహు కుజుల దృష్టి తాకుతుంది. మీ జీవితంలో ఇది గూఢ విషయాల బహిరంగంగా భావించబడుతుంది. ముఖ్యంగా మీ వ్యక్తిగత జీవితంలో నమ్మకంపై ఒక పెద్ద గాయం మోపబడుతుంది. మీరు ఆశించిన వారి నుంచి గట్టిగానే దెబ్బ తగలొచ్చు. మీరు నమ్మిన వ్యక్తి మీరు ఊహించని ప్రవర్తన చేస్తారు. గడచిన కాలంలో వారిపై చాలా నమ్మకం పెట్టుకున్నారు. ఇప్పుడు పూర్తిగా భిన్నంగా మారిపోయి మిమ్మల్ని మోసం చేసినట్లు తెలిసే దుస్థితి దాపురిస్తుంది. ఇది కేవలం వ్యక్తిగతం కాదు, ఆర్థికంగా లేదా పరువు విషయంలో కావచ్చు. మీ దగ్గర వారే మీ యొక్క అభివృద్ధి అడ్డుకోవడానికి చేస్తున్న కుట్ర కావచ్చు. ఒక్కసారిగా చెవిన పడుతుంది. వారి మాటల్లో వక్రీభావం ఉంటుంది. ఎవరో ఒకరు రికార్డింగ్ మెసేజ్ లేదా థర్డ్ పర్సన్ ద్వారా ఈ నిజం మీకు తెలుస్తుంది. విన్న వెంటనే అసహనం, దుఃఖం, కోపం కూడా కలగడం సహజమే. కానీ ఆవేశం తగ్గించుకోండి. సోషల్ మీడియాలో, వర్క్ ప్లేస్ లో లేదా కుటుంబ సభ్యుల్లో ఒక లేనిపోని అపవాదం ఫలితంగా బాధపడే అవకాశం ఉంటుంది. ఇది వినగానే మీరు వెంటనే స్పందించాలనిపిస్తుంది. కానీ క్షణికంగా ఆగితే మీకు చాలా నష్టం పూరించబడుతుంది. తీవ్రమైన మానసిక ఒత్తిడి ఈ రోజు కలగొచ్చు. కొన్ని గంటలు ఏం చేయాలో అర్థం కాకపోవచ్చు. తక్షణ నిర్ణయం ప్రమాద గంటికలు మోగిస్తుంది. నిశ్చలంగా ఆలోచించండి. నమ్మిన వ్యక్తితో మాటల్లో గౌరవం ఉండాలి. ప్రతి విషయానికి వెంటనే స్పందించొద్దు. దెబ్బతిన్న వాటి నుంచి ఆ గుండెతో తీసుకునే నిర్ణయాలు సాధారణంగా పశ్చాత్తాపాన్ని కలగచేస్తాయి. మీ దగ్గర ఉన్న వివరాలు గోప్యంగా ఉంచండి. నిజం తెలుసుకున్నా కూడా వాటిని బయట పెట్టొద్దు. ఇందులకు ఆధారంగా భవిష్యత్తుకు సంబంధించి నిర్ణయం తీసుకోవడం, మీ శాంతి కాపాడుకోవడం మీ లక్ష్యం. మీ మేధస్సును ఉపయోగించి ఆ వ్యక్తికి ఎలా దూరంగా ఉండాలో ప్రణాళిక చేసుకోండి. ఓం శ్రీ హనుమతే నమః ఈ యొక్క మంత్రాన్ని కష్టం కలిగిన ప్రతిసారి, బాధ కలిగిన ప్రతిసారి బాధాతప్త హృదయంతో 21 సార్లు జపించండి. ఖచ్చితంగా హనుమంతుని అనుగ్రహం కలుగుతుంది. మానసిక స్థైర్యం కలుగుతుంది. మీ జేబులో ఈ రోజున ఒక నిమ్మకాయను పెట్టుకుని వెళ్ళండి. మీకు ఉన్న దృష్టి పోతుంది. మీకు మనసు ప్రశాంతంగా మారుతుంది. అంతా మంచి జరుగుతుంది.